బావా రేపు మా అన్నోళ్ళ ఇంటికి పోతాం కదనే, పోయేటప్పుడు ఒక అంగి తీసుకుపోదాం. నేను పెళ్ళి కాకముందు బీడీలు చేసుకుంటా, మా అన్నకి 2 నెలలకు ఒకసారి అంగి కొనేదాన్ని. మా అన్న వేసుకుంటే చూసి మస్తు మురిసిపోతుంటేనే. మీ అన్నకు అంగి కొంటవేనా పాయింట్ కొంటవేనా నీ మీద ప్రేమ చూపెట్టాడే. మీ అన్నకి ఇప్పుడు పెళ్ళం మోదు మీద ఉన్నాడు. చెల్లె కనబడది, తల్లి కనబడది మీ అన్నకు. ఎందుకే నువ్వు మీ అన్న మీద అంత ప్రేమ వల్కరిస్తావు? ఊకే ఎందుకే అట్లా అంటావు మా అన్నని? నీనాడు కాదే, మన ఇద్దరికి పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్నడన్నా మన ఇద్దరికి మర్యాద చేసినాడే? ఎందుకు అట్లా అంటావు బావా? మా అన్నకు ఇంతకు వెళ్తాందో వెళ్తలేదు. ఇయ్యాల కాకపోతే రేపైనా మర్యాద ఇస్తాడు. ఊకనకు మా అన్నని. ఓ పిసదానా, అక్కడ మీ అన్నలు మారరు, ఆ వదినలు మారరు, ఇక్కడ నువ్వు మారవు. నన్నెందుకు చంపుతారే మధ్యలా? ఓ బావా, నన్ను పెళ్ళి కాకముందు నా 2 అన్నలు ఎంత మంచిగా చూసుకుందరంటే, నా కాలుకి చిన్న దెబ్బ తాకినా వాళ్ళ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేటియే. అట్లా కాదే మాలతి, కొందరు అన్నలు పెళ్ళైనా కాకుండా వాళ్ళ అమ్మ మీద చెల్లె మీద ఎప్పుడు ప్రేమతోటే ఉంటారు. కానీ మీ అన్నలు పెళ్ళైనాక పెళ్ళల మాట పట్టుకొని మారిపోయిర్రే. నువ్వేమో వాళ్ళ మీదనే ప్రేమ చూపిస్తావు. నువ్వు ఇంటికి పోతే నీ మీద కొంచెమన్నా ప్రేమ చూపిస్తారా? నువ్వేదో పరాయిదాన్ని వచ్చినట్టు చూస్తారు. వాళ్ళు నీ అన్నలు కాదే, నీ వదిన చేతిలో ఉన్న కీలు బొమ్మలు. ఓ బావా, మా అన్నలు 2 మారిరని నేను కూడా మారితే ఇక అన్న చెల్లెల బంధానికి తేడేమున్నదే? ఇగో మాలతి, నేను చెప్పే కడిగితే చెప్పిన, రేపు మీ అన్నల ఇంటికి పోతాం కదా, అక్కడ ఇట్లా మీ అన్నలు నీ వదినలు నేను ఏదైనా మాట మాట్లాడితే నువ్వు ఏడ్చుకుంటా కూర్చుంటానైతే నేను చూడలేనే. సరే బావా, నువ్వు చెప్పినట్టే నేను ఏడ్చుకుంటా కూర్చుంటా కానీ ఇగో ఇప్పుడు పోయి మా అన్నలకి 2కి 2 అంగీలు 2 తెల్ల లుంగీలు తీసుకురా. వాళ్ళకు తెల్ల లుంగీలు అంటే మస్తు ఇష్టమే. సరే, నువ్వు చెప్పినట్టు ఈరోజు మన మండలం పోయి 2 తెల్ల లుంగీలును 2 తెల్ల అంగీలు తీసుకొని వస్తా. నా బావ బంగారం. నా అన్నలు నా వదినలు నా మొగుని నిన్నన్న కూడా నా మాట కాదని వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేడు. నిజంగా నా మొగుడు నాకు దొరకడు నా అదృష్టం. అయిపోయినాయి అన్ని కట్టెలు? ఇక అయిపోయినాయి. ఓనాడు ఎడ్ల బండి పట్టుకొని వచ్చి అన్ని కట్టెలు తీసుకురా. తీసుకొస్తా. పొయ్యిలో పెట్టడానికి కట్టెలు కూడా ఇంటికాడ అయిపోయినాయి. రేపు కొంచెం పని ఉన్నది, రేపు అది చూసుకొని ఎల్లుండి పట్టు. ఓయ్ చూసినావా మీ అన్న బండెడు కట్టెలు పట్టుకొని వచ్చిండు సంవత్సరానికి సరిపోయేటట్టు. అవు మీ వదినతో కూడా తెప్పించిండు చూసినావా? గట్టు ఉండాలి. గైనని చూసి బుద్ధి తెచ్చుకుంటే ఏమైతే అందుకింతనన్న నువ్వంటవి గ్యాసు అని ఎందుకు పైసలు అన్నీ ఒడగొట్టుకుండు? ఆయన చూసి నేర్చుకో, రేపు నువ్వు కూడా పోయి పట్టుకరా. మా అన్నగాడు నా పిల్ల ముంగడిని కట్టెలు పట్టుకురా వల్ల వాడు బండెడు కట్టెలు పట్టుకొచ్చినా నన్ను బండెడు కట్టెలు పట్టుకురామంటది. ఇది దీనికి దిమాకు లేదు, ఏం లేదు. నన్ను జావ కొడుతుంది వాడు తీసుకొచ్చినందుకు. ఓ నల్లమొక్కపోడా, గట్ల ఉత్తానమేంది? బండెడు కట్టెలు అనగానే గుండాగిందా ఎట్లా? తేకపోతే కుదరది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండగా ఈ బండ ముఖంది బండెడు కట్టెలు తీసుకురమ్మంటది. దీనికి తెలియలేదు, ఏం లేదు. అగో చూసినావా నీ మరదల్ని? మనం బండెడు కట్టెలు తీసుకొచ్చుకున్నామని దానికి కడుపు రగులుతుంది. నీ తమ్మునికి ఎట్లా చెప్తాందా చూడు, నీకు రీతి లేదు, అది లేదు, ఇది లేదు, మీ అన్నం చూసి నేర్చుకో అని. దానికి కడుపు మండుతుందో ఏమో మనం కట్టెలు తెచ్చుకున్నామని. అబ్బా, దీనికి కళ్ళ మండుతాను పాడుగాను. దీనికి చేసుకునే తెలివి లేదు, చేసుకున్న వాళ్ళని చూసి కళ్ళు మండించుకుంటుంది. ఏం మాట్లాడతావు తీయే? వాళ్ళు ఏమన్నా అనుకోని నీకేమవుతుంది? ఆయనతోటి అవుతుందా? బండెడు కట్టెలు తీసుకొచ్చి ఆడేస్తాడా? గాటే పోతాడు, 2 గ్యాస్ మూతలు తీసుకొస్తాడు, ఇంటికాడ వారెత్తాడు. వాళ్ళు గట్టనే మసులుకుంటారు. నీకేమవుతుంది? వాళ్ళది మనకు.
చేసుకునే తెలివి లేదు, చేసుకోవాల మీద వాడే ఎడతారు ఈ మనుషులో ఏమో. ఏడువంతి నీకేమైతుంది? అయినా మనకేం తక్కువ అయింది? అది ఎంత ఎడితే అంత మనం మంచిగానే అవుతున్నాం కదా. ఏం కత్తి పోంతి పెట్టు. ఏవాళ్ళు సందలాళ్ళు ఉంటారు కానీ అవు కానీ మీ చెల్లె ఫోన్ చేసింది, నేను చెప్పుడే మర్చిపోయినా. రేపు వస్తుందట మహారాణి. రాని ఎందుకే గంత మీ చెల్లె మీ బావ ఇద్దరు వస్తారు. ఇక నీకు పట్టరంత సంబరం. వాళ్ళు వచ్చిర్రని చికెన్లు మటన్లు మందు మాకు తీసుకొచ్చి పెట్టినావనుకో అస్సలు ఊకొని చెప్తాన్నా. ఇంట్లో నీ సండుడే లేదు, నేను అండిందే తినాలే, పెట్టిందే అయిపోవాలి. కాదు కూడదని నీ ఇష్టం వచ్చినట్టు చేసినావనుకో ఊకుండా చెప్తాన్నా. ఆ మారాన్ని రాగానే అన్ని మర్యాదలు, చెల్లె మంచిగున్నావా బావా మంచిగున్నావా అని ఈకలు పక్కపక్కలు పెట్టినావంటే మంచిగా ఉండదు చెప్తాన్నా. ఎందుకే గంతగానో రసులుకుంటున్నావు? నా చెల్లె అంటే ఎందుకే గంత కోపం నీకు? కోపం లేదు కొట్టు లేదు. మూడు వద్దులు వచ్చిపోతే కోపం రాకపోతే ఏమవుతుంది? నేను మా అవ్వగారింటికి గట్లనే పోతున్నా. అది అత్తే ఎన్ని వద్దులు ఉంటుంది? మా అంటే 2 వద్దులు ఉంటుంది పోతుంది. ఎన్ని వద్దులున్నా ఎన్ని వద్దులు లేకున్నా వచ్చిందా చూసిందా పోందా అన్నట్టు ఉండాలి. అరే గట్ల మాట్లాడతావేందే? అది మన ఇంటి మొక్కై రాక 6 నెలలు అవుతుంది. అబ్బో 6 నెలలు చెల్లె కళ్ళలో కనబడుతుంది కావచ్చు, గందుకే ఫోన్ చేయనే చేసే రేపు వస్తున్నా అని. ఇక ఎన్ని రోజులు ఉంటుందో? ఎందుకే గట్లా మాట్లాడుతున్నావు? మీ వాళ్ళు వస్తే ఒక లెక్క, నా చెల్లి వస్తే ఒక లెక్క చూస్తావేందే నువ్వు? మా వాళ్ళ గురించి మాట్లాడక చెప్తాన్నా. మా వాళ్ళు నాకు అన్ని తీర్లు పెడతారు. మీ చెల్లె ఆడ మంచిగానే ఉండే, ఈడికచ్చుడు ఎందుకు? అత్తేమైతుంది? అన్నా వదిలేనని ఓ రోజు వచ్చి ఉండిపోతుంది. దానికే గింతగానో నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లనే? అబ్బో మీ చెల్లె ఒక్కరోజు ఉండిపోయేదైతే నేనెందుకు గిన్ని మాటలు మాట్లాడతా? ఒక్కరోజు వచ్చి ఒక్కరోజు పోతుందట. అన్న అన్న అని లేని ప్రేమలన్నీ వలుకోపోతుంది, ఉన్నదంతా ఉడుచుకోపోతుంది. నాకు తెలియదా? మనకున్నదే ఒకటే, దాని కాకపోతే ఇంకెవరికి పెడతామే? ఏం తీసుకుపోతుంది అంతగానో మన చెల్లె? అట్లనా? అట్లా మాట్లాడుతున్నావా? పెట్టు, ఉన్నదంతా మీ చెల్లెకే పెట్టు. ఇక రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళకే ఉంచుతావు షిప్పనా? సరే సరే తీ, నోరు పోయి నువ్వు చెప్పినట్టే ఇద్దాం తీ. ఈ ముచ్చటేదో ముందే అంటే ఇంత రామాయణం ఉండునా? నువ్వు గిట్లా మాట్లాడతావని నాకేం తెలుసు మా చెల్లె గురించి. మాజాల్తీ ఆకలి అయితే ఇంటికి పోదాంపా. కొద్దిగా ఆగు, నాకు శాతం అయితలేదు. 5 నిమిషాలు కూకో. బా 4 కట్టెలు మోసిండో లేదా సాతన అవుతలేదట. నువ్వు గాంక చేసినావు కట్టం. అగోనే రేపు మా చెల్లె బాగా వస్తారట. రేపు రాగానే వాళ్ళను మంచిగా మర్యాద చేసి పంపించాలి. ఏం మాట్లాడతానో తెలివి ఉన్నదా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటాలో నీకేం అర్థమైంది? ఊపుకుంటా వస్తుందట, ఆమెకిన మర్యాదలు చేస్తాడట. ఏ మర్యాదలు లేదు. వాళ్ళు గదే పప్పుచారు అన్నం పెడతానంటాను, నువ్వు కూడా గట్లనే పెట్టు. లేదు నేను చికెన్లు తెస్తా మటన్లు తెస్తా నేను కళ్ళు తెచ్చి మర్యాద చేస్తా అన్నావు అనుకో మర్యాద మంచిగా ఉండదు చెప్తానా. అయినా ఏమిచ్చిల్లని నీకు ఎకరం భూమి ఇచ్చిందా మీ అవ్వ? ఎక్కువ లేదు కదా, వాళ్ళకు మనకు సేమ్ మంచి ఇచ్చింది. వాళ్ళు పెట్టినప్పుడు నువ్వెందుకు పెడతావు? నీ దగ్గర కట్టలు ఉన్నాయా పైసలు? అమ్మ నా సొంత చెల్లె ఇంటికి వస్తే ఇట్లా వీళ్ళు ఏదో మాట్లాడుతారు. నా సొంత ఇంటి చెల్లెనేమో బయటది అయిపోయింది, పైరవలు ఏమో నా ఇంటోళ్ళు అయిపోయారు. గంతనం అయిపోయింది. ఒక 1/2 కిలో చికెన్ తీసుకొస్తేనే ఎకరాలు అమ్మినట్టే చేస్తారు వీళ్ళు. దీన్ని పెళ్లి చేసుకోడేమో కానీ దీని మాట ఈనడ అవుతుంది. నాకు ఇసుంటి బతికిచ్చిండేమో దేవుడు. మొత్తం దీని చేతుల్లో ఉంది నా జీవితం అంతా. ఏంది బావా, నేను ఏదన్నా మాట్లాడితే ఓ బీరిపోయి నన్నే చూస్తానవు? అయినా లోపల ఇట్లా తిట్టుకుంటానవా ఏంది? నువ్వు తిట్టుకుంటానికి ఏమి లేదు. లోపల తిట్టుకునేటోనికంటే మీదికి అనేటోడే మంచోడు. అయినా నిన్ను వేసుకున్న చూడు, నాది బుద్ధి తక్కువ, నేను బాధపడాలి. అయినా నువ్వేమనుకుంటానో బావా, నీ లోపల అనుకునేది నాకు తెలియదు అనుకుంటానవా? నీ జీవితము నా చేతులు ఉన్నదని అనుకుంటున్నావు, కానీ కాదు, నా జీవితం నీ చేతులు ఉన్నది. మా అవ్వయ్య కట్నాలు పోయేలేక ఈ కర్రోనికి ఇచ్చి పెళ్ళి చేస్తానన్నా చేతిలో చెప్పినట్టు తింటానని అనుకున్నారు. కానీ నువ్వేం చేస్తానో నా మాటే లెక్క చేస్తలేవు. అయితే 1/2 కిలో చికెన్ అన్న పట్టుకొచ్చినా అనుకో అస్సలు మర్యాద మంచిగా ఉండదు. ఇంట్లో నువ్వన్న ఉండాలి, నేనన్ను ఉండాలి, అంతే. మరదలు ఏమన్నా పాము చెవులా అని మనం మాట్లాడుకున్నదంతా తిన్నది గంత ఘోరంగా మాట్లాడుతుంది. మా చెల్లెత్తే వాళ్ళు పప్పుసారే పెట్టి మనం పప్పుసారే పెడితే అది ఏం తింటదే? దానికి ఏం పని ఉన్నది? ఎప్పుడు వీళ్ళేం మాట్లాడుకుంటుర్రు వాళ్ళేం మాట్లాడుకుంటుర్రు అని ఆ చెవులు పక్కకేసే ఇంటది. ఈ వినకపోతే ఏం చెప్తుంది? అయినా నీకేంది, మీ చెల్లె మీద బాగా ప్రేమ పొంగుకొత్తంది, మళ్ళీ అటు చేసి ఇటు చేసి చెల్లెకి పప్పుచారే పెట్టన్నా అంటున్నావు. పప్పుచారు కాకపోతే చికెన్ మటన్లు తీసుకొచ్చి పెడతావా?
నువ్వు వారానికి ఒక్కటేసారి చికెన్ తీసుకొస్తాను మటన్ తీసుకొస్తాను. వారానికి 3 సార్లు మటన్ చికెన్ తీసుకొచ్చినప్పుడే మీ చెల్లి వచ్చినప్పుడు ఏమన్నా తెచ్చుకో, నేనేమన్నా. తెచ్చేదే ముష్టి వారానికి ఒక్కసారి, ఇంకా దానికి తెచ్చుకుంటాను తింటాను. తెచ్చినప్పుడల్లా అర్ధ కిలోనే పట్టుకొచ్చి నాకేమన్నా కడుపు నిండా పెడతానవా? ఎందుకే గట్లా మాట్లాడతావు? మన ఇద్దరు పానానికి అర్ధ కిలో కాకపోతే కిలోలు పట్టుకొస్తారా? ఏం మాట్లాడతాను నేను? ఇప్పుడు మా చెల్లెత్తే ఆడబెట్టక నేను పెట్టక అది ఏం తింటదే? ఇదేనా నీ ముచ్చట? సరే, మనం అంటే 2 ఉన్నాం, మరి వాళ్ళు ఎందరు ఉన్నారు? 4 ఉన్నారా? నీ చెల్లెనే తింటుంది కుండాలకు కుండాలు. మీ చెల్లెకేమో పెడతావు కానీ నాకైతే పెట్టవా? అదే మీ చెల్లెదే పానం కానీ నాది పానం కాదా? నాకు తినాలని ఉండదా? గొడ్డు కట్టం చేసేదాన్ని తెల్లారులు ఎత్తే, తినకపోతే ఎట్లా? అబ్బో, ఇక మీ చెల్లెనే ఎత్తంది, ఆమెనే తినబెట్టి పంపాలి. అక్కడ లేనే లేదు ఇక మీ చెల్లెకు. అట్లా కాదే. ఊక మళ్ళా నెల నుంచి ఉపాసం ఉంటుంది కావచ్చు మీ చెల్లె, వీడికి వచ్చినాక మంచిగా దొబ్బిపోతుంది. అరే తినని తీరా, అదే మా ఇంట్లో 2 రోజులు ఎండిపోతుంది. ఎంత చెప్పినా కూడా మళ్ళీ గట్లే మాట్లాడుతున్నావు. ఎంత చెప్పినా కూడా చెవిటోరు ముందట శంఖ ముదినట్టే. నువ్వైతే చికెన్ మటన్ తీసుకురా, నీ సంగతి ఎట్లుంటుందో తాత చెప్తా. నేనైతే పోతున్నా నీటికి. దీన్ని లగ్గం చేసుకున్న కాంచెల్లి నా చెల్లె నాకు కాకుండా దూరం అయిపోయింది. ఎప్పుడన్నా అది రాక అత్తే కూడా దానికి ఇంతంత ఏమన్నా అరుచుకుందాం అంటే కూడా అరుచుకొని ఇస్తలేరు. అగో విన్నావు కదా, మీ వదిన చెప్పినంత ఓపికగా నాకు ఎప్పుడు రాదు. నేను చెప్పింది అనుకొని ఆ మాట చెవునేసుకో. నన్ను కాదని నువ్వు చికెన్ మటన్ తెచ్చినావు అనుకో, పోతానా దా సప్పుడేక. లోకంలో ఆడోళ్ళు కరువు అయినట్టు ఇది ఎర్ర ఉందని దీన్ని వేసుకుంటే నా సొంత చెల్లెల్ని నన్ను ఇంటికి రానిత్తలేదు. రేపు ఎన్ని చూడాల్సి వస్తుందేమో. ఏం జీవితం రా దేవుడా. చూసినావా నీ మరదల్ని బౌరూపులాడిది. ఇటు అక్క బాగా ఉన్నారని చూడకుండా ఎత్తుల మీద కూర్చున్నది స్టూల్ వేసుకోని. ఏమాయ్ మీ చెల్లి అత్త అన్నది ఇంకా అత్తలేదు. ఓ పని మీద ఊళ్ళోకి పోదాం అనుకుంటువి. ఆమె అత్తే పోదామని చూస్తే ఈ గత్తలేదా ఆ గత్తలేదా. కొన్ని తాళం వేసుకొని పోదామంటే నేను అత్త అని చెప్పినా కూడా తాళం వేసుకొని పోయిర్రు, నేను అచ్చుడు వాళ్ళకి ఇష్టం లేదు అని మళ్ళీ దీర్ఘాలు తీస్తుంది. అత్త అన్న మనిషి అలా పొద్దుగాలు రావద్దా? ఏం పని చేసుకుంటా ఏం చేసుకోకుండా అలా పొద్దుగాలు అత్త అయిపోతుంది కదా. అది రాక ఎన్ని రోజులకు అత్తంది. గుడిసేపు చూద్దాం ఏమవుతుంది. ఇగ్రంగాలాడింది ఆయన మొగన్నెటో తోలింది, ఫోన్ వచ్చుకుంటా కూర్చున్నది. గట్ల ఉండాలి ఇగ్రం. నీకు ఏ ఇగ్రం లేకపోయా. ఇంకో అర్ధగంట సేపు చూసి అది రాకపోతే పొలం కడికి పోదండి తాళం వేసి. ఎందుకు మనం నన్ను బదలం చేస్తావా? నన్ను ఉండనియలేదు, మా చెల్లి వచ్చేదాకా తాళం వేసుకొని పొలం కాడికి తీసుకొచ్చిందని నన్ను పెరిగెత్తావా? ఏమద్దు, రాత్రి అయ్యేదాకా కూర్చొని చూడు, ఎప్పుడు వస్తుందో రాని మంగళారతులు పట్టి ఎదిరిగి మీ చెల్లకు. ఇద్దాం కూర్చో. మరి ఏమైతుందని దానికంటే ఎక్కువ పొలం పనులు. అబ్బా సాల్తీగా మీ చెల్లె పురాణం. అబ్బా 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 అబ్బా, గింత తన్ననో లేదో మాట ఇంకా మాట అందించుకుంటాడు. దానికైతే ఏ పట్టింపు లేదు. ఆడబిడ్డ వస్తుంది, ఆయనతో ఏమన్నా దేవాల్సి వస్తుందని మొగన్నెటో దోరింది. ఇక ఇది ఫోన్ పట్టుకుంటా కూర్చున్నది ఒత్తుకుంటా. ఇగ్రంగల్లా ఆడది గట్లుండాలి ఇగ్రం. మనకి ఏ ఇగ్రం లేకపోయా ఇగ్రంలో మన్నువాడ ఎదురు చూసుకుంటా కూర్చుండు కాబట్టి ఆమె కోసం. ఊరికే కాలం పెడతావు. ఆడే అన్న పని మీద బయటకి వస్తాయా? అదే పని మీద వేయండో లేని పని కల్పించుకొని పోయిండో నాకు తెలియదు. పట్టు నువ్వు గట్లా చెప్పినట్టుంటే మంచిగానే ఉండు. నేనటన్నా పోపోదు నా పనికి తాళం వేసి. నా చెల్లి వస్తుందని పొద్దుగల లేవంగానే దర్వాజాకి ఎదురుగా కూర్చుంటే వీధి. ఓ అక్క, నా మీద అదిరింది చాలు కానీ ఇంటి ఆడిబిడ్డ వస్తుందేమో ఏడుదాకా వచ్చిందట. మరి నేనైతే ఆ కళ్ళగానే కానరాను. నేను కూడా ఇంటి కోడలనే కదా, నాకు కూడా ఫోన్ చేసి చెప్పాలని ఉండాలి కదా. ఎట్లనో ఏమైతే ఇంకేంది, నీకు ఫోన్ చేసి వస్తాను కదా, నీ ఇంట్లోనే తోలుకొని నువ్వే అన్ని తీర్లండి పెట్టు. నాకేం అవసరం అయినా కూడా నాకు చెప్పేస్తుందా చేసి వస్తుందా? ఏందే బదురుడు గిదురుడు అని ఎటుపడితే అటే మాట్లాడుతున్నావు? ఆ మాతలు ఏమన్నా నా ఒక్కింటికే ఆడిబిడ్డనా? నీకు కూడా ఆడిబిడ్డనే కదా. నువ్వు నేను ఇద్దరం మార్చుకోవాలి. ఏమో బాగా మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో తోలుకో, నువ్వే అండి పెట్టని. నాకు ఆమె గడ్డలు ఇచ్చింది ఏంది? ఆమెకు ఆ తోడి అండి పెట్ట. నువ్వైతే పెడతావో నేను కూడా గతే పెడతా. నీ ఇంట్లోకి ఎన్నిసార్లు వచ్చిందో నా ఇంట్లోకి కూడా అన్నిసార్లనే వచ్చింది. ఏమో నీ ఆడబిడ్డని అరుచుకో అని వేరే ఏ పడుతుంది.
సాల్ తొప్పలేదా వెనుకకెళ్ళి పంచుకోలేదా రానన్నా రాలేదు గిన్ని గనం మాట్లాడబడతారు మీరు ఏం మనుషులు ఉన్నారా మీరు రాకున్నా అయిపోవు ఈ తలకాయ నొప్పి పోవు నాకు బావా అది అన్నోళ్ళ ఇంటికి పోతాన్నాం కదనే వాళ్ళు ఒకవేళ నీకు మర్యాద చేయకుంటే ఏమనుకోకు. ఇంకొక ముచ్చట చెప్తాన్నా, వాళ్ళు నిన్ను ఏదైనా మాట అన్నా కూడా నువ్వేమనుకోకే. మా వదినలు ఏమన్నా అన్నా కూడా నువ్వు పట్టించుకోకు. వాళ్ళు నా చెల్లెలే అని అనకున్నా వాళ్ళిద్దరు నా అన్నలే, నా వదినలే. సరేనా? సరేనే మాలతి, నీ సంతోషం నేనెందుకు కాదంట. మరెప్ప తొందరగా వెళ్దాం. సరే బావా. అన్నా బో వచ్చింది మా తల్లి. అన్నా అగో చెల్లె బాగున్నావారా? దా బావా దా. అన్నా వదిలేందే మందలియకనే పోతాంది. దానికి తలకాయ లేదు, అది గట్లనే చెప్తుంది కానీ అదే మాట్లాడుతుంది కదా. ఇంట్లోకి ఉందారా సరే. బావా దాయ్. చిన్న వదినే మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా వదినే. అన్నిటి వేయండు అన్న మంచిగా ఉన్నాడా? బయటకు పోయిండు. సరే వదినే, పెద్ద వదిన నన్ను మందలిచ్చదు. పో దాని ఇంట్లోకేవో. నీకు పెద్ద వదిన తప్ప ఎప్పుడన్నా చిన్న వదిన కళ్ళకు కనిపించింది అంకనా? ఎప్పుడు చూసినా అల్లనే చూచుడు. గట్లనే ఉండాలి. మళ్ళీ నాకు గడప కూడా దొక్కదు. గట్టే తినాలి, గట్టే ఉండాలి. గామనే మర్యాద చేస్తుంది. వాళ్ళ ఇంట్లోకి వచ్చినావు కదా, అటు నుంచి అట్టేవో. నా ఇంటి గడప దొక్కితే మంచిగా ఉండదు. వదినా వదినా అదే లోపల ఉందిరా, వస్తుంది. ఏమే వినబడతారా? మా చెల్లి వచ్చింది. ఆగో మాలతి, నువ్వేనా? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వచ్చిన వదినే. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం. అంత మంచిదేనా తమ్ముడు? అంత మంచిదే అక్క. కూర్చోరా చెల్లె, కూర్చో. అది ఇగో ఇది లోపల కట్టు. అయ్యో కరెంట్ పోయిందిరా. అయ్యో బయట అనుకుంటున్నా. ఫ్యాన్ వేద్దామంటే కరెంట్ పోయింది. ఉడకపోతా మాలతి? అదేం లేదు వదినే. ఎందుకు ఇబ్బంది పడతావు మాలతి? ఆడ ఆకిట్లా ఉసపో, చల్లగా చెట్లగా వస్తుంది. ఉడకపోతలు ఏం కూర్చుంటావు? తీ మా కంటే అలవాటు అయింది కానీ. అయ్యో పర్లేదు వదినే. అయ్యో కట్లేందుకు? తీ ఇంటికి పోతే మళ్ళీ ఉడకపోతలో కూర్చుంటూ పెట్టింది మా వదినే అని నాకు పేరు. ఎందుకు? తీ లే, ఆ కుర్చీలు బయట ఎత్తాం, గాలికి కూర్చుందు. ఎందుకే గట్లా మాట్లాడతావు? మంచిగా మాట్లాడచ్చు కదా. పోషణి పాపం పాడుగాని. ఇప్పుడు నేనేమన్నా గాలికి కూర్చోమన్నా? అయ్యో సరే వదినే, బయట అయితే బయటనే కూర్చున్నా కానీ నేనే వాళ్ళకి చెప్తా. చెప్పు. ఎందుకు చెల్లె పారా బయట. మంచిగా చల్లగా ఫ్యాన్ కింద కుర్చీల మీద వందిద్దాం అనుకున్నావా? నేనే మెయిన్ బంద్ చేసిన, నువ్వు అచ్చుడు చూసి. ఏనా బావ అంత మంచిదేనా? అంత మంచిదే. అంత మంచిగా ఉన్నారా? అంత బాగా పనులు ఎట్లా నడుస్తున్నాయి? నడుస్తున్నాయి మంచిగానే. ఏంది మాలతి, ఏమో అత్తున్నా అని ఫోన్ చేతివి? ఏమన్నా పని మీద వచ్చినావా? మీ అన్నలను చూడబుద్దే వచ్చినావా? అన్నలను చూడబుద్దే వచ్చిన వదినే. అయ్యో గీ మాత్రానికి పతాకం ఆ నుంచి ఇక్కడ దాకా వచ్చినావా? మీ అన్నకు ఫోన్ చేసి రా అన్న అంటే ఆడికే వచ్చు కదా. పతాకం తమ్ముని నెంబడ పెట్టుకొని వచ్చినావు చూసిపోవటానికి. అవుగా నీ ఉంటారా పోతురా? గవే మాటలే. వాళ్ళు ఇప్పుడే వచ్చాక ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ అది అప్పటి వరకు పోతారు. ఏమే ఏం కూర వండినవే? ఇది గమ్మతే ఉన్నది. పొద్దుగాలటికి ఇప్పటికే మళ్ళీ వేరే కూర వేసినా. పొద్దుగాల ఆలుగడ్డ టమాటా అన్నంగా చూడనే చూతివి, మళ్ళీ ఏం కూర వేసినావు అంటున్నావు? ఆలుగడ్డ టమాటానే వండినా. మాలతి తమ్ముడు కాళ్ళెత్తులు అడుక్కోర్రి, అన్నం తిందురు. మేము ఇంటికన్నా తినొచ్చినాం వదినే. అన్నలను చూడబుద్దే వచ్చినాం. కళ్ళల్లోనే పెడతారు, ఎప్పుడెప్పుడు చూడాలా అని పానం దల్లాడింది. అందుకే అన్నలిద్దరికి అంగి బట్టలు తీసుకొచ్చినాం. బాగున్నావా అన్న? బాగున్నారా చెల్లె? మీరు బాగున్నారా? ఎటువేండి బామ్మరిది?
అచ్చని నుండి కనబడతలేడు. ఇంకేడికి పోతాడు? పొద్దుగాలైతే కళ్ళు కంపౌండ్లో కూర్చుంటాడు. తెలియంది అంకనా? బామ్మడికి నేను వచ్చినాను ఫోన్ చేసి చెప్పు చెల్లే, ఉరుక్కుంటూ వస్తాడు తొందర. ప్రేమ చిన్న కార్పెట్ ప్రేమ. మిమ్మల్ని తిందురారు అన్నం. అగో మాలతి పోయిగా చికెనో మటనో గంజడ అండినట్టున్నది మీ పెద్ద వదిన. పోయి తినుపో. వచ్చినావు కదా ఫోన్ చేసుకొని మరి పోయపో. అబ్బో చికెన్లు మటన్లు తీసుకొచ్చి అండి పెట్టేంత స్తోమత మా దగ్గర లేదమ్మా. మేము తిన్నదే వాళ్ళకు పెడతాం. ఉప్పో పప్పో మాకు వెళ్ళింది పెడతాం. నీ లెక్క చేతులు తప్పుకొని అయితే కూసామమ్మా. ఇంటి ఆడబిడ్డకు ఇంతో అంత మర్యాద చేస్తాం. నాకు మా తెలిసే, నేను కూడా ఓ ఇంటి ఆడబిడ్డనే కదా. ఇద్దరు అన్నలకు బట్టలు తీసుకొచ్చిన వదినే, అవి ఇచ్చి చూసిపోదామని వచ్చిన. అక్క చెల్లె చెల్లె అంత మంచిదేనా? అత్తున్నా ఒక ఫోన్ కూడా వేయలేదేంటి? హాస్టల్ ఇచ్చిల్లు, అందుకే అర్జెంటుగా వచ్చినాక నిన్ను చూడబుద్ది. ఎన్ని రోజులు అవుతుంది? అవునక్క, అందుకే వచ్చినాక సడన్ గా. ఏమైంది? హాస్టల్లో చక్కగా తింటలేవా? అంత బక్కపడ్డావు. తింటలేనక్క, నిన్ను చూడబుద్ది తక్కువ వచ్చేసిన. హాస్టల్ వద్దు మన్నద్దు, నువ్వు ఈయనే ఉండి చదువుకో. నేను బావకి చెప్తా, సరేనా? దూరం అవుతుంది అక్క, రోజు వెహికల్స్ ఇబ్బంది అవుతుంది, అందుకే అక్కడ ఉంటాను. ఏం కాదు, మీ బావ ఇంట్లో ఏం పని చేస్తాడే? రోజు తీసుకుపోయి తీసుకొస్తాడు. నిన్ను ఈడ నిలబడే మాట్లాడతానా. కాలు చేతులు అడకపో, అన్నం తిందు. అగో మాలతోదినే ఎప్పుడు వచ్చిర్రు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం రా, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. బాగున్నారా అన్న? బాగున్నాం, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏంది బావా అంత చిన్నవే కూర్చున్నావు? నేను వచ్చినాడు ఇష్టం లేదు ఏంది నీకు? అదేం కాదు. అదేం కాదా? మరి నేను వచ్చినప్పటి నుండి మీ చెల్లె మాట్లాడింది, మీ బావ మాట్లాడిండు, మా అక్క మాట్లాడింది. అప్పటి నుంచి మాట్లాడబుద్ది అవుతుంది బావ నాతోని. మాట్లాడతా పిల్ల, ఎందుకు మాట్లాడా? మరి అంత చిన్నవే కూర్చున్నావు. ఓ అక్క ఇక నేను పోతానే, బావకి నేను వచ్చి ఇష్టం లేనట్టున్నది. బావతో నీకేందే? ఆయన ఏదో పరధ్యానం నుండి మాట్లాడి ఎత్తి నువ్వు సపడే కూకో, గైనని పట్టించుకోకు. మరి అంత సైలెంట్ కూర్చున్నాడు మూగ దయ్యం లెక్క. అదేం లేదు పిల్ల, నువ్వు వచ్చిన కంచెలు నువ్వే లడలడ బాగా పడుతుంది. తిందాం పారి చెల్లె బావా. ఏంటి తిందామా? నా చెల్లె రాక రాక ఇంటికి వస్తే ఆలుగడ్డ కూర తోడబెట్టన్నా? అది హాస్టల్లా ఏం చక్కగా తింటలేదట. చూడు ఎట్లా పక్క పడ్డదో. దాని వల్ల ఇంత అద్దకి అంత మటన్ తీసుకురాపో, మటన్ వండినాక తింటుంది అది. మనం అందరం ఆలుగడ్డ టమాటా తోడు తిందాం, మళ్ళా అది ఖరాబ్ అవుతుంది. ఏం మాలతి, నువ్వు ఆలుగడ్డ తోడు తింటావు కదా? మేము వచ్చేటప్పుడే తినొచ్చినాం వదినే. ఇంటికాడ పొలం పనులు ఉన్నాయి. పెద్దన్న ఇంట్లో సంచుల బట్టలు ఉన్నాయే, నువ్వు జత తీసుకొని చిన్నన్న కూడా మీ సరేనా? మేము పోయేస్తాం ఇక. ఇగో మాలతి, నువ్వు ఒక్కరోజు ముందే మీ పెద్ద వదినకు వస్తానని ఫోన్ చేసినా కూడా ఆలుగడ్డ కూర వండింది. అదే నాకు ఫోన్ చేసేది ఉంటే చికెనో మటనో తెచ్చి అండి పెట్టి మంచిగా తినిపించి పంపించేదాన్ని కదా. అయినా ఇప్పుడు చేద్దామన్నా కూడా మీ అన్న ఏ కళ్ళు కంపౌండ్లో అన్నాడో ఏమో. ముందు చెప్పేటోళ్ళకి ఇట్లనే ఉంటుంది. అదే నాకు చెప్తే అయిపోవు కదా. ఏమో నా నిద్ర వస్తుంది, నేను పోయి వండుకుంటా. ఇగో చెల్లె, బావా మటన్ తీసుకొచ్చేదాకా నేను అండేదాకా టైం పడుతుంది. అంతసేపు నీకేమన్నా చేసి పెడతా, తిందుపా. ఎంత ఆకలితో ఉన్నావో ఏమో. బావా సరే మరి, ఇంటికైనా వాళ్ళ ఫోన్ చేయరు చెల్లె. క్షమించయ్యా, నువ్వు ఎంత చెప్పినా నేను వినకపోతే. అందుకే చెప్తే వినుమన్నా మాలతి. నువ్వు వేడింటావు, పోదాం పోదామని అని ఇప్పుడు బాధపడుతుంది. ఇప్పుడు మంచిగా ఉండదా మాలతి? ఏడ్చుకుంటా పోదాం మన ఇంటికి. ఎట్లయిపోయిందయ్యా, మా అన్ననైతే చూసినా కానీ అన్న కూడా మొఖం మీద అట్లా చెప్పేసరికి నాకు తట్టుకోలేకపోతాననే. అదే
మా వదిన వాళ్ళ చెల్లెత్తే ఆమెను అంత మంచిగా అరుచుకుంటారు. నేనేం పాపం చేసిన బావా? నాకు తల్లిదండ్రులు లేనందుకు నా 2 అన్నలను నా 2 వదినలనే నాకు తల్లిదండ్రులు అనుకోబడితేనే వాళ్ళు లేనందుకే కదా బావా నా అన్నల ఇళ్ళకు నేను పోతున్నా. కానీ నాకు విలువ ఇవ్వకున్నా నీకైనా ఇస్తారు అనుకున్నా. నన్ను క్షమించు బావా. నేను ముందే చెప్పినా కదా మాలతి, మనకు విలువ లేదు. కానీ అయినా నువ్వు చెప్తింటావా? మనకు విలువ లేని దగ్గరికి పోవద్దంటే నా మాట వినవు నువ్వు. అట్లయినా సరే అని నీ మాట మీదకి వెళ్ళి నేను వచ్చిన. ఇప్పుడు నువ్వు బాధపడేది కాక నేను కూడా బాధపడబడుతుంది. అయినా వాళ్ళు మారరు. వాళ్ళు మారే అంతవరకు మనం వాళ్ళ ఇంటికి గడప దొక్కద్దు మాలతి. సరే బావా, నువ్వు చెప్పినట్టే ఏంటనే. నువ్వు బాధపడకు మాలతి. మనము మన ఇంటికాడ సంతోషంగా ఉందాము. నువ్వు అన్నైనా నానైనా అన్నీ నాలోనే చూసుకో. నీకెందుకు మాలతి బాధపడతావు? నువ్వు నేనున్నా కదా మాలతి. నీకు అండ్ల నుండి నీరు గారచ్చు మాలతి నువ్వు. సరే బావా, నేను ఎప్పుడు కూడా ఏడవ కానీ నా అన్నలు నేను కలిసి పెరిగిన వాళ్ళం కదనే. పానం కొట్టుకుంటుంది, వాళ్ళ మీద నాకు పానం కొట్టుకుంటుంది కానీ నా మీద మనం